బిగ్ బాస్ సీజన్ 9 8th వీక్లో భాగంగా గయ్యాలి రాక్షసి అయినటువంటి దువ్వాడ మాధురిగాడు అయితే అఫీషియల్గా ఎలిమినేట్ అయి బయటకు వచ్చేసింది. ఎలిమినేట్ అయిన ప్రతి కంటెస్టెంట్ కూడా బిగ్ బాస్ బజ్లో పాల్గొని శివాజీ గారు అడిగేటటువంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఇక బజ్ హోస్ట్ శివాజీ గారు అయితే ప్రశ్నల వర్షం కురిపించాడనే చెప్పాలి. ఇక మొదటగా బిగ్ బాస్ హౌస్లో ఎలిమినేట్ అవుతాం నీకు ముందే తెలుసు అని అనడంతో, అవును నాకు ముందే తెలుసు, లాస్ట్ టైం అలెక్కి చిట్టి వెళ్ళేటప్పుడు కూడా తనకి నేను ముందే చెప్పాను, నెక్స్ట్ వీక్ నేనే పడు అని చెప్పాను. అలాగే చిట్టి పికిల్స్ వెళ్ళేటప్పుడు చెప్పిన మాట ఇప్పుడు నిజమే అయింది. ఎందుకంటే పబ్లిక్లో కానీ హౌస్లో కానీ నాకు చాలా నెగిటివిటీ అయిందని నాకు అప్పుడే అర్థమైంది. ఇక ఇప్పుడు చేసేది ఏముంది, నాకు ఓట్స్ పడలేదు, బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్ళిపోతున్నానని సూపర్ కౌంటర్ అయితే ఇచ్చింది. ఇక బిగ్ బాస్ హౌస్లోకి బాండింగ్స్కి వ్యతిరేకంగా అడుగుపెట్టినటువంటి నువ్వు తనుజకి దగ్గరై బాండింగ్ పెంచుకొని మరి ఇప్పుడు తనుజ చేతిలోనే పౌరాస్త్ర ఉపయోగించి ఎలిమినేట్ అవ్వటం నీకేమనిపించిందంటే, నాకు చాలా హ్యాపీగానే ఉంది. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో తనుజకు ఉన్నటువంటి టాలెంట్, తను ఆడేటువంటి గేమ్లో టాస్క్ పర్ఫార్మెన్స్ ఎవరికి కూడా లేవు. తను ఒక స్వీట్ హార్ట్ అండ్ ఇంటెలిజెంట్ పర్సన్. నేను మొదటగా బిగ్ బాస్ బయట ఉన్నప్పుడు తను మ్యానిపులేటెడ్ సేఫ్ గేమ్ అవుతుంది, బాండింగ్ పెట్టుకొని తనకు ఎమోషనల్గా సపోర్ట్ కావాలన్నట్టుగా బిహేవ్ చేస్తుంది అనుకున్నాను. కానీ నేను అంటారు బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత తనంత మంచి క్యాండిడేట్ లేడీలలో అయితే బిగ్ బాస్ హౌస్లోనే లేదని చెప్పుకోవాలి. ఇక మీ అభిప్రాయం పట్ల రీతు చౌదరి మన డిమాండ్లో ఉన్నటువంటి గురించి కూడా చెప్పండి అని అనడంతో, డిమాండ్ పవన్ కోసమే రీతు చౌదరి బిగ్ బాస్ హౌస్లో వచ్చినట్టుగా ప్రవర్తిస్తుంది. తను టాస్కులు గేమ్స్ ఏవైనా కానీ కేవలం డిమాండ్ పవన్ కోసమే మాత్రమే అవుతుంది. సుమన్ శెట్టి గారు అయితే చాలా తోపనే చెప్పుకోవాలి అనేసి ఇలాంటి సూపర్ కామెంట్స్ అయితే చెప్పింది బిగ్ బాస్ హౌస్ వాళ్ళ పట్ల. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.